ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే అండి, ఫరో సైన్యం ఇశ్రాయేల్ జనాంగాన్ని తరుముతున్నటువంటి సమయంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రాన్ని చూసి ఇశ్రాయేలు భయపడిపోయి మోషేతో మాట్లాడుతున్నారు, అతనితో వాదమాడుతున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఐగుప్తులో సమాధులు లేవని, అరణ్యంలో చంపటానికని తీసుకొచ్చావు మమ్మల్ని అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, మోషే వాళ్ళని బలపరుస్తూ చెప్పిన మాటలు ఇవి. యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు, మీరు ఊరకు నిల్చుండి ప్రభు యొక్క కార్యాలను చూడండి అని చెప్పినప్పుడు, ఆ విధంగా ప్రజలు కొంత నిమ్మళించిన తర్వాత ఒక రాత్రంతా మరి దేవుడు తూర్పు గాలిని పంపించి సముద్రం తొలగించి వేసి ఆరణ్యాలుగా చేశాడు. చేసిన తర్వాత ఆరణ్యాలను వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతున్న సమయంలో రెండు ప్రక్కల నీళ్లు గోడగా నిలబడిపోయి ఆరణ్యాల్లో ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే, వారు ప్రయాణం చేస్తూ కొందరు వెళ్ళినప్పటికీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడే అని కూడా భయం లేకుండా ఈ ఫరో సైన్యం వారిని ఇంకా వెంటాడుతూ ముందుకు వస్తూ ఉంటే, ప్రభువే ఇశ్రాయేలు పక్షం వ్యాజ్యవాడినప్పుడు వారు రథచక్రాన్ని ఊడిపోతుంటే అప్పుడు వారు అనుకుంటున్నారు కదా, వారు రథచక్రములు ఊడిపడినట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నట్ట. అప్పుడు వాళ్ళు గ్రహించారంట, అరే మనుషులు చేసే యుద్ధం కాదు ఇది, వారి దేవుడే యెహోవానే వారి పక్షంగా యుద్ధం చేస్తాడని చెప్పని గ్రహించి అప్పుడు పారిపోదామని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనము కూడా మన యొక్క పరిస్థితుల్లో మనకు వస్తే వ్యాజ్యాల్లో మన భారాన్ని మనం మోసుకోకుండా ప్రభువుకు అప్పగిస్తే, ప్రభువు మన పక్షంగా ఉంటే, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తే మనం నిలవబడగలిగిన విరోధి ఎవ్వడు లేడు. కాబట్టి మనము కూడా మన ప్రతి భారమును ప్రతి వ్యాజ్యమును ప్రభువుకు అప్పగించి ప్రభు కృపలో బలపడి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.